నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. మహిళలను ఒక వస్తువుగా చూసే రాక్షసులు ఈ భూమి మీద ఇంకా బతికే ఉన్నారు. కనీసం వారిని మనుషుల్లా కూడా చూడరు. కొట్టడం, బలవంతంగా ఎత్తుకుపోవడం, వారిని చిత్రహింసలకు గురి చేయడం, మార్కెట్లో పెట్టి అమ్మేయడం ఈ ఆధునిక కాలంలోనూ జరుగుతున్నాయి. అందుకు ఏకంగా దేశ ప్రభుత్వాలే మద్దతిస్తున్నాయంటే ఆశ్చర్యపోక తప్పదు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో అక్కడి తాలిబాన్ ప్రభుత్వం కొన్ని కీలక చట్టాలను తీసుకొచ్చాయి. వీటిని బట్టి ఇకపై నుంచి గృహహింస అంటే కఠిన శిక్షలేవీ ఉండవు. మహిళలకు ఎముకలు విరగకుండా కొడితే ఏమీ కాదట. ఒకవేళ వారికి ఎముకలు విరిగినా, రక్తం కారినా జస్ట్ 15 రోజుల శిక్ష మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఎంచక్కా బయటకు రావచ్చు. ఇక ఈ ఎముకలు విరగనంత వరకు ఏ శిక్ష ఉండదు. అంతేకాదు, ఒకవేళ మహిళ తనపై గృహహింస జరిగిందని చూపించుకోవాలంటే కోర్టులో న్యాయమూర్తి ముందు బురకా ధరించే నిరూపించుకోవాలి. కొంచెం కూడా శరీరాన్ని చూపించకూడదు. అంతేకాదు, మహిళ ఇంట్లో భర్తకు చెప్పకుండా, ఆయన పర్మిషన్ తీసుకోకుండా పుట్టింటికి వెళ్ళినా శిక్ష తప్పదు. 3 నెలలు జైల్లో ఉండాల్సిందే. ఇంత కఠిన నిబంధనలపై ఆఫ్ఘాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్జాదా సంతకాలు చేశారు. దీన్ని బట్టి చూస్తే ఆ దేశంలో ఎంత దారుణ పరిస్థితులు ఉన్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. 2021 ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి మహిళల పరిస్థితి మరింత దిగజారింది. మన దేశంలో మహిళలు స్వేచ్ఛ, సమానత్వం అని తిరుగుతారే కానీ ఒకసారి ఆఫ్ఘనిస్తాన్కు వెళితే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. అక్కడ మహిళలకు కనీస స్వేచ్ఛ ఉండదు. ఇక్కడైతే మహిళలు ఎక్కడికైనా తిరగడానికి స్వేచ్ఛ ఉంది, కానీ ఆఫ్ఘాన్లో మాత్రం అలా కాదు. హెరాత్ ప్రావిన్స్ లోని మహిళలు, కుటుంబాలు ఆరు బయట పచ్చిక బయళ్లున్న రెస్టారెంట్లలోకి రావడానికి నిషేధించింది. ఇటువంటి చోట్లకు వచ్చినప్పుడు పురుషులు, మహిళలు కలిసిపోతున్నారని, ముఖ్యంగా మహిళలు హిజాబ్ ధరించడం లేదని అక్కడి మత పెద్దలు ఫిర్యాదు చేయడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిషేధం కేవలం హెరాత్ ప్రావిన్స్లోని మహిళలు, పురుషులు కలుసుకునే పచ్చిక బయళ్లతో ఉన్న రెస్టారెంట్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఆ దేశంలో చదువుపై అనేక ఆంక్షలు విధించారు. మహిళలకు వైద్య విద్యను తాలిబాన్ నిషేధించింది. నర్సింగ్, మిడ్ వైఫరీ కోర్సులలో సహా వైద్య విద్యలో మహిళలు చేరకూడదని తాలిబాన్ ఆదేశించింది. వీటితో పాటు అక్కడి బాలికలకు 6వ తరగతి వరకే చదువుకోవడానికి అనుమతించారు. బాలికల సెకండరీ స్కూళ్లు మూసివేయాలని, మహిళలు ఉద్యోగాలు చేయకూడదని ఆదేశించారు. మహిళల ఉన్నత చదువుల విషయంలో వాళ్ళు చదువుకోవలసిన అవసరమే లేదని, కుటుంబ పాలన మగవారే చూసుకుంటారని చెప్పింది. ఇంటికే పరిమితం కావాలి. ఎవరైనా విదేశాల్లో చదువుకుంటే తప్ప తమ దేశంలో మహిళలకు ఇవన్నీ నిషేధమని అక్కడి ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో పాటు ఇంట్లో మహిళలు తిరిగే వంటగదులు, బావుల వద్ద ఎటువంటి కిటికీలు నిర్మించకూడదని స్పష్టం చేశారు. వారు కనిపించకుండా గోడలు కట్టాలని స్పష్టం చేశారు. కొత్తగా నిర్మించబోయే ఇళ్లలో ఈ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాలని తాలిబాన్ సుప్రీం లీడర్ గతంలో ఆదేశాలు జారీ చేశారు. మహిళలు బయటకు కనిపించేలా నిర్మాణాలు ఉంటే వాటికి ఈ నిబంధనల ప్రకారం మార్పులు చేయాలని ఆదేశించారు. ఎవరైనా వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని చెప్పారు. దీంతో పాటు ఒకవేళ మహిళలు తప్పనిసరి బయటకు వెళ్ళినా తోడుగా ఎవరో ఒక మగవారు పక్కన ఉండాల్సిందే. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తమ ముఖంతో సహా మొత్తం శరీరాన్ని కప్పుకోవడం తప్పనిసరి. బట్టలు సన్నగా, టైట్గా లేదా పొట్టిగా ఉండకూడదని చట్టంలో స్పష్టమైన ఆదేశం ఉంది. అంతేకాకుండా అబ్బాయిలను ప్రలోభ పెట్టకుండా ఉండటానికి ముఖాన్ని కప్పి ఉంచడం అవసరం. అదనంగా రక్త సంబంధం లేని వారి బంధువులు కానీ పురుషులను మహిళలు చూడకుండా ఈ చట్టం నిషేధిస్తుంది. మహిళ స్వరం అత్యంత వ్యక్తిగతమైందని కూడా చట్టం పేర్కొంది. మహిళలు బహిరంగంగా పాడటం, కవితలు చదవడం, గట్టిగా మాట్లాడడం నిషేధించబడింది. ఇది ఏదైనా బహిరంగ లేదా సామాజిక ప్రదేశాలలో సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలలో మహిళల భాగస్వామ్యం లేకుండా చేస్తోంది. ఇక జస్ట్ మహిళలు మాత్రమే కాదు, అక్కడ కులపరమైన వివక్ష కూడా చూపిస్తున్నారు. జనరల్గా మనకు కులాలు అంటే సనాతన ధర్మం మాత్రమే గుర్తుకు వస్తుంది, కానీ ఇస్లాంలోనూ కుల వ్యవస్థ ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో కులాల ప్రకారం 4 వర్గాలుగా విభజించారు. అందులో అగ్రకులం కిందకు ఉల్మాలు అంటే మత పెద్దలు వస్తారు. ఆ తర్వాత ఉన్నత వర్గాలు అంటే ఆష్రాఫ్లు వస్తారు. ఇలా 4 రకాల కులాలను విభజించడమే కాకుండా వారికి ప్రత్యేక శిక్షా స్మృతిని ఏర్పాటు చేశారు. అంటే ఉన్నత వర్గాలకు తక్కువ శిక్ష, నిమ్న వర్గాలకు ఎక్కువ శిక్షగా వీళ్ళు ప్రకటించారు.
దీన్ని బట్టి చూస్తే ఆ దేశంలో ఎంతటి అరాచక పాలన కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి మన దేశంలో అలాంటి పాలన లేదు. ఎందుకంటే ఇక్కడ కొన్ని వేల ఏళ్లుగా ప్రాచీన నాగరికత ఉంది. ఈ నాగరికతలో సనాతన ధర్మం అనేక మార్పులను చేసుకుంది. గతంలో అక్కడక్కడ చిన్న చిన్న చెడు ఆచార వ్యవహారాలు ఉండేవి. కానీ ఇప్పుడు అవేవీ లేవు. ఎందుకంటే మన నాగరికత మారుతున్న కాలానికి తగ్గట్టుగా మారుతూ వచ్చింది. మన ధర్మంలో అనేక మార్పులను చేసుకున్నాం. తద్వారా ఇంత గొప్ప నాగరికతగా మనం విరాజిల్లుతున్నాం. కానీ ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు అనేక ఇస్లామిక్ దేశాల నాగరికతలు ఆ విధంగా మారలేదు. ఎప్పుడో వేల ఏళ్ల క్రితం ఉన్న ఆచారాలను ఇంకా కొనసాగిస్తూ వచ్చాయి. దీనివల్లే ఇలాంటి విపరీత పోకడలు ఆ దేశంలో ఇంకా కొనసాగుతున్నాయి. తద్వారా అక్కడ స్వేచ్ఛ అనేది లేకుండా పోతుంది. అయితే ఇక్కడ మరొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్‌లో అహ్మద్ ఘనీ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్వహించిన ఒక సర్వేలో అక్కడ 98% మంది ప్రజలు తమకు తాలిబాన్ ప్రభుత్వం కావాలని ఓటు వేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంతో ఒరిగేదేమీ లేదని భావించారు. దీన్ని బట్టి చూసుకుంటే మొదట మార్పు రావాల్సింది అక్కడి ప్రజల్లోనే. ప్రజలు మారినప్పుడు ఏ ప్రభుత్వము మనుగడ కొనసాగించలేదు. 1, 2 సార్లు మిస్ అవ్వచ్చు. కానీ పూర్తిగా మారితే అస్సలు మిస్ అవ్వదు. మరి ఆ దేశపు ప్రజల్లో మార్పు ఎప్పుడు వస్తుందో, ఈ తాలిబాన్ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దెదించుతారో, లేకపోతే అదే పాలన బాగుందని కొనసాగిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.